ఇక వరంగల్ హన్మకొండలో వరదలు తగ్గాయి. రోడ్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రోడ్లపై పేరుకుపోయిన రాళ్లు, మట్టి, చెత్త తొలగిస్తున్నారు. అటివాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హుస్నాబాద్, వరంగల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. హన్మకొండలోని పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలించనున్నారు. వరంగల్ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించనున్నారు. ఇక నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కూడా రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఇప్పటికే వరదలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో శుభ్రం చేస్తున్నారు సిబ్బంది. వివరాలను నవీన్ అందిస్తారు. నవీన్. విజయ చంద్రిక, హనుమకొండలో జరిగినటువంటి వరదల విధ్వంసం ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. మొత్తం కూడా ఇక్కడ మొత్తం ప్రతి కాలనీలో బురదమయమైనటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం గోపాలపూర్ చెరువు కింద భాగంలోని వివేక్ నగర్ కాలనీలో ఉన్నాము. మనం ఈ వివేక్ నగర్ కాలనీ మొదట ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం. మొత్తం ఇళ్లలోకి ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వరద నీరు చేరడంతో కాలనీలన్నీ బీభత్సకరమైనటువంటి వాతావరణంగా మారాయి. మొత్తం కాలనీలో మొత్తం బురద పేరుకుపోయింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ రావడంతో ఇక్కడ కనీసం మంచినీరు కూడా ఇచ్చే వాళ్ళు లేరని బాధితులంతా 24 గంటలుగా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నామని వీళ్ళంతా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బాధితులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ బాధ ఏంటి? నిన్నటి నుంచి వరదలో ఉన్నారు కదా. నా పేరు బాలరాజు అండి. నేను సీనియర్ సిటిజన్ని. ఈ వివేకనగర్ కాలనీలో మొట్టమొదటిసారిగా గృహ నిర్మాణం 1993లో నేను చేశాను. ఆనాటి నిన్న ఎఫెక్ట్ అయినటువంటి మీరు ఎట్లాంటి బాధపడ్డారు చెప్పండి. అది కూడా చెప్తా. అప్పటి నుండి ఆనాటి నుంచి నేను ఈ నేటి వరకు 2 సార్లు 3 సార్లు ఈ వరద బీభత్సం వచ్చింది. కానీ ఇంత బీభత్సం అయితే రాలేదు. దీంతో ఎంత ఇబ్బందుల పాలైనామంటే తాగడానికి నీళ్ళు దొరకలేదు. మేము ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. ఎవరు మా వైపు చూడలేదు, మా దగ్గర రాలేదు. మా పలకరించిన వాళ్ళు ఎవరు లేరు. మా ఇంటి చుట్టూ ఇప్పుడు మా ఇంటిలో మొత్తం గోడ కాంపౌండ్ కూడా 2 దిక్కుల కొలాప్స్ అయిపోయింది, కూలిపోయింది. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నిండిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్ల కాడికెళ్ళి ప్రతి ఒక్కటి ధ్వంసం అయిపోయినాయి వరద తాకిడికి. దానికి లెక్కించలేనంత నష్టం వాటిల్లింది. మరి దీనికి ఈ ప్రభుత్వం వాళ్ళు కానీ అధికారులు కానీ మరి స్పందించి మరి ఏదైతే అక్కడ ఈ కట్ట గోపాల్పూర్ చెరువు కట్ట ఉందో ఆ కట్టను సమర్థవంతంగా దాన్ని నిర్మాణం చేసి మరి ఇక రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి జరగకుండా. మహిళలు ఉన్నారు, మహిళలతో మాట్లాడించే చెప్పండి అమ్మా ఏంటి? నా పేరు కోమల్ల మంజుల సారు. మేము ఇల్లు కొనుక్కొని 20 ఏళ్ళు అవుతుంది. 5-6 సార్లు ఇట్లనే వరదలు వచ్చినాయి. ఆ రోడ్డు కట్టినాక రాలేదు. మళ్ళీ అప్పుడు అంతకుముందు రోడ్డు కట్టే ముందుకు 4-5 సార్లు. నిన్న వరదలో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? ఇక్కడ దాకా వచ్చినాయి. నిన్న వరద వచ్చింది. అది మాకు ఇంత వరద వస్తుందని మేము ఊహించలేదు. ఇక అంకులే 4 గంటలకు ఫోన్ చేసి వరద వస్తుందిరా, లేనరా పైకి పోనరా అంటే వచ్చేవరకు సడ వచ్చేసినాయి, ఇంట్లోకి వచ్చినాయి. చెప్తా సార్, ఇల్లంతా మునిగిపోయింది. బియ్యం లేవు, పప్పులు లేవు, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. మొత్తం అన్ని ఏ వస్తువు కూడా పనికి రాకుండా అయినాయి. 4 బస్తాల బియ్యం నేనే కొనుక్కొచ్చుకొని నిన్ననే వేసుకున్నా సార్ దసరాకి. అవి కూడా దర్శనం. ఇప్పుడు మంచి నీళ్ళు లేవు, బియ్యం లేవు, పప్పులు లేవు, ఉప్పులు లేవు. మేము హెల్ప్ లైన్ కూడా 4 గంటలకు ఫోన్ చేసినా సార్. హెల్ప్ లైన్ వాళ్ళు ఎవరో ఎత్తి ఏందమ్మా చెరువు దిగితే చెప్పండి సార్, మేము సామాన్లు చదువుకొని పైకన్నా అవుతుంటే మీ ఇష్టమేనా అమ్మ, చెరువు దిగిందని మీరే ఊహించుకుంటారా? ఫోన్ పెట్టేయంటే ఫోన్ పెట్టేసిన సార్. మళ్ళీ ఫోన్ ఎవరు ఎత్తలేదు, మాట్లాడలేదు. మేము కట్ట కొన్ని మీది సామాన్లన్నీ తీసి పైన పెట్టాం కానీ అవి కూడా దర్శనాయి సార్. మీదికి పోయినాం. మంచి నీళ్లు లేవు, తిండి లేదు. మాకైతే మొత్తం మునిగిన సార్. నాకు భర్త కూడా లేరు, భర్త చనిపోయింది. ఎవరైనా కొనుక్కొచ్చేటోళ్ళు కూడా ఎవరు లేరు సార్. ఆగమైపోయింది సార్. నేను ఆగమైపోయాను సార్. ఎవరు కూడా ఇట్లా సాయం చేయలేదు. మంచినీళ్ళు తేండి, మంచినీళ్ళు లేవు. ఆమె మొత్తుకోవడం, మేమందరం మొత్తుకోవడం సార్. మంచినీళ్ళు కూడా ఇచ్చిన బానప్పుడు లేడు. ఇప్పుడు 10 గంటలకు అందరూ తిని తాగి ఇప్పుడు వస్తారు. మీడియా వాళ్ళు కూడా రాలేదు. హెల్ప్ లైన్కి మళ్ళీ మధ్యాహ్నం 2 మళ్ళీ తెగింది. ఇక్కడ మళ్ళీ తెగినప్పుడు ఇక కారు వచ్చి ఆగుతాయి. ఈ నీళ్ళన్నీ ఇంట్లోకి పోయినాయి. మొత్తం దర్శించారు సార్. ఇల్లంతా ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. ఆగమైపోయినారు సార్. వస్తున్నారు కదా, ఏం కోరుకుంటారమ్మా మీరు? మాకు ఎవరు ఏం చేయాలి? మాకు నష్టపరిహారం ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి సార్. మాకు డ్రైనేజీలు కట్టాలి, రోడ్లు కట్టాలి. మాకు ఆ కాలువ కట్టినాక ఇంత నీళ్ళు ఇటు వచ్చుడు ఏంది?
ఏంటి మరి కనీసం మున్సిపాలిటీ వాళ్ళు అయినా ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేయాలా వద్దా? మొత్తం కాలనీలన్నీ కూడా మొత్తం ఈ కాలనీలన్నీ కూడా మట్టి పేరుకుపోయినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం ఈ ఇంట్లో చూడవచ్చు. ఇంట్లో కారు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ రావడంతో అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నారు. మొత్తం సిబ్బంది ప్రత్యేక సిబ్బందిని పెట్టి వాళ్ళంతా కూడా చెత్త తీసుకునేటువంటి పనిలో ఉన్నారు. ఈ ఇంటి పరారు కూడా మొత్తం కూలిపోయినటువంటి దృశ్యాలు. మొత్తం కూడా హన్మకొండ నగరంలోని దాదాపుగా 45 కాలనీలో ఇదే పరిస్థితి ఉంది. ఇంటింటికి ఇదే ఉంది పరిస్థితి. అయితే ఇప్పుడు వివేకానంద కాలనీలో ఉన్న దీని కింద సమ్మయ్య నగర్లో కాసేపట్లో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏరియల్ వ్యూ తర్వాత సమ్మయ్య నగర్లో పర్యటిస్తారు. తర్వాత వరంగల్లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారు. తర్వాత అనంతరము అధికారులతో రివ్యూ సమావేశం తర్వాత ఇక్కడ నష్టపరిహారాన్ని ఇటు రైతులకు కావచ్చు, ఇటు ఇళ్ల లోపలికి ఇల్లు కోల్పోయినటువంటి వారికి ఇట్లాంటి బాధితులకు కూడా నష్టపరిహారాన్ని ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విజయచంద్రిక. ఓకే నవీన్, థ్యాంక్ యూ.